టార్గెట్ థర్డ్ ఫ్రంట్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు మళ్ళీ ఆయనే దానిని తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వర్కౌట్ కాని థర్డ్ ఫ్రంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? కేంద్రంలో 2 జాతీయ పార్టీలకు మెజార్టీ రాదా? కేసీఆర్ చెబుతున్నట్లు ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారతాయా? అసలు బీఆర్ఎస్కు రాష్ట్రంలో 12 సీట్లు వచ్చే అవకాశం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. ఆ తర్వాత మహారాష్ట్రపై ఫోకస్ పెట్టి అక్కడ వరుస సమావేశాలు సైతం నిర్వహించారు. అదేవిధంగా ఏపీ, ఒడిశా వంటి పలు రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలను షురూ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్దే అధికారమని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. ఆ సమయంలో స్టాలిన్, మమతా బెనర్జీ, పినరాయి విజయన్, కుమారస్వామి వంటి నేతలను కలిశారు. థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ అప్పట్లో తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయింది. దాంతో కేసీఆర్ పార్టీ విస్తరణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాగా మారింది. అయితే ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మళ్లీ థర్డ్ ఫ్రంట్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏ కూటమికి 272 సీట్ల సంపూర్ణ మెజార్టీ రాదని, కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలే కీలకం కాబోతున్నాయని జోస్యం చెప్పారు. ఫలితాల తర్వాత విపక్షాలు, ప్రాంతీయ పార్టీలు మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల బలం పెరిగిందన్న కేసీఆర్ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలే అందుకు ఉదాహరణలని అన్నారు. ఇక రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ 12 సీట్లలో విజయం సాధించి థర్డ్ ఫ్రంట్లో బీఆర్ఎస్ కీలకంగా మారుతుందని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ఇప్పుడు అధికారం కూడా లేదు. అదేవిధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీకి టికెట్ ఇచ్చిన నేతలు సైతం కారు దిగి ఇతర పార్టీలోకి వెళ్లారంటే ఆ పార్టీ పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు సర్వేలు సైతం బీఆర్ఎస్ పార్టీకి 1-2 సీట్లకు మించి రావని చెబుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ 12 సీట్లు వస్తాయని చెప్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వ్యాఖ్యలను కాంగ్రెస్, బీజేపీలు కొట్టిపారేస్తున్నాయి. గతంలో థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఏమైనాయని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లకు పైగా వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలో రావడం ఖాయమనే ధీమాలో ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.